హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్, యూనిక్ ఇంకా చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది నాకు ఏసర్ నుంచి వచ్చింది. ఓజోన్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్. ఇది ఇక్కడ దానిపై పిక్చర్ చూడొచ్చు బాక్స్ పైన. ఇది చిన్న డివైస్. ఇది నేను తర్వాత డెమో ఇస్తాను. 100% పీస్ ఆఫ్ మైండ్, 99% ఎలిమినేట్స్ బ్యాక్టీరియా, 75% పెస్టిసైడ్స్ని వాటర్ నుంచి మీకు అంటే ప్యూర్ హైజెనిక్ లైఫ్ కోసం మీరు వాటర్కి ఇట్లాంటి ట్యాప్స్కి మీరు ఎనీ టైప్ ఆఫ్ ట్యాప్కి ఈ మెషిన్ని అటాచ్ చేసుకొని మంచి ప్యూర్ వాటర్, శానిటైజ్డ్ వాటర్ యూస్ చేయొచ్చు అని రాసింది. ఇక్కడ అన్ని ఫీచర్స్ మీరు చూడొచ్చు. 99% వైరసెస్, బ్యాక్టీరియా, జర్మ్స్ని కిల్ చేస్తుంది. పెస్టిసైడ్స్ని 75% వరకు రిమూవ్ చేస్తుంది. ఇంకా ఫ్రెష్నెస్ ఆఫ్ ఫుడ్ అంటే ఏదైనా వెజిటేబుల్స్ అవి దీంట్లో వాష్ చేయొచ్చు. ఇంకా బ్యాడ్ స్మెల్స్ ఏమన్నా అంటే గిన్నెలు అవి, ప్లేట్స్ అవి కడిగినప్పుడు మీకు ఏమన్నా వాసనలు అవి ఉంటే వాటిని కూడా తీసేస్తుంది అని చెప్పేసి రాసింది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి నేను కంప్లీట్ ఇన్స్టాల్ చేసి యూస్ చేసిన తర్వాత నాకు ఎట్లా అనిపించిందో డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇది అన్బాక్స్ చేయగానే పైన మీరు చూడొచ్చు ఒకటి బుక్లెట్ వచ్చింది. ఇంకా కింద అన్ని ఐటమ్స్ ఇందులో పెట్టొచ్చినాయి నీట్గా. ఇక్కడ మధ్యలో అది డివైస్ ఉంది, యాక్చువల్ డివైస్. ఇంకా యాక్సెసరీస్ చాలానే ఉన్నాయి. ఇవన్నీ నా డెస్క్ పైన మీకు అరేంజ్ చేసి డీటెయిల్గా 1 by 1 చూపించేస్తాను. మీరు యూస్ చేసే ముందు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి. ఎందుకంటే ఇది కంప్లీట్ యూనిక్ ఐటమ్ కదా. నేనే ఫస్ట్ టైం అంటే నేను ఇలాంటిది ఎప్పుడు యూస్ చేయలేదు. జస్ట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అట్లాంటివి యూస్ చేశాను, కానీ ఇలాంటి డివైస్ అంటే ఓజోన్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్ అనేది చూడటం నేను ఫస్ట్ టైం. ఇది యూస్ చేసి నాకు ఎట్లా అనిపించింది అవన్నీ డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. ఇది అంటే లైట్ వెయిటే ఉంది, అంత హెవీ కూడా ఏం లేదు. చిన్న బాక్స్ లాగా, టిఫిన్ బాక్స్ లాగా ఉంది. వైట్ కలర్ ఉండేసి మీకు ఇక్కడ చూడొచ్చు పైన రెడ్ ఎల్ఈడి, బ్లూ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉండి ఏసర్ బ్రాండింగ్ ఉంది. ఓజోన్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్ అని రాసేసి మొత్తం ప్లాస్టిక్లోనే చేస్తుంది. కింద ఈ నాజిల్ చూస్తున్నారు కదా, ఇందులోనే మీకు ఓజోన్ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి బయటికి వస్తుంది. డీసీ మీరు 12 volt అడాప్టర్ పెట్టి డీసీ కనెక్ట్ చేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ అంటే 2 వెల్క్రోలు ఉన్నాయి. అంటే మీరు కిచెన్లో అట్లా టైల్స్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు స్టిక్కర్స్ లాగా పెట్టి. 6 watts దాని పవర్ రేటింగ్, 12 volt మీకు అడాప్టర్ ఉంటుంది. 45 mg/h దాని ఓజోన్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ. ఇంకా చాలా యాక్సెసరీస్ వచ్చినాయి కదా, మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇది మీరు చూడొచ్చు, ఇది కనెక్టర్స్. ఇవి నల్లాలకు మీరు పైన ఫిక్స్ చేయడానికి. రకరకాల షేప్స్, రకరకాల సైజెస్ వచ్చినాయి. అంటే ప్లాస్టిక్వి, కొన్ని స్టీల్వి, కొన్ని రబ్బర్వి. అంటే ఆల్మోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ ట్యాప్కి ఎలాంటి నల్లకైనా కానీ మీరు ఇది ఫిట్ చేయొచ్చు. అంటే మీకు సైజెస్ అటు ఇటు మీరు కన్వర్జన్ అడాప్టర్ల కోసం తిరగకుండా ఇంకా కొన్ని నాజల్స్, ఫోమ్లు, ఇంకా కొన్ని కేబుల్ టైస్ అవన్నీ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది మెయిన్ దాంది. అంటే మీరు ట్యాప్కి ఎక్కడైతే ముందు ఓజోన్ గ్యాస్ ఇంకా వాటర్ మిక్స్ అవుతాయో ఇది మిక్సింగ్ ఏరియా. ఇది అంటే మీకు ఫోమ్ ఫిల్టర్ ఉంటుంది కదా ట్యాప్లో, దాని ప్లేస్లో ఇది ఫిక్స్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక ట్యూబ్ ఇచ్చాడు కదా, రబ్బర్ ట్యూబ్, ఆ ట్యూబ్ తెచ్చి అక్కడ కనెక్ట్ చేయాలి. చేస్తే అందులోంచి ఓజోన్ గ్యాస్ వచ్చి వాటర్లో మిక్స్ అయ్యి మీకు కింది నుంచి వస్తుంది. ఇంకా మీకు ఈ అడాప్టర్ దానికి పవర్ ఇవ్వడానికి 12 volt అడాప్టర్ ఇది ఇచ్చేసి మీరు ప్లగ్లో పెట్టేస్తే ఆ డివైస్ యాక్టివేట్ అవుతుంది. అందులోంచి ఓజోన్ గ్యాస్ జనరేట్ అవుతుంది. ఇదేంటంటే కొన్ని ట్యాప్స్లో కింద దాని ఫిల్టర్ అవి, జాలీలు అవి ఓపెన్ చేయడానికి ఎక్స్ట్రా టూల్స్ ఇచ్చాడు. ఇదే రబ్బర్ ట్యూబ్. ఈ ట్యూబ్ మీరు ఓజోన్ జనరేటర్కి ఇంకా దీనికి ఈ ట్యాప్ ముందు పెట్టే ఈ అడాప్టర్కి కనెక్ట్ చేసేయాలి. చేసేస్తే మీకు ఓజోన్ గ్యాస్ వాటర్ తోటి మిక్స్ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఆ ట్యూబ్ తోటి కనెక్షన్ ఉంటుంది. నేను మొత్తం అరేంజ్ చేసి కనెక్ట్ చేసి మీకు కంప్లీట్ డెమో కూడా ఇచ్చేస్తాను. అంటే రాబోయే క్లిప్లో నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది ఏసర్ది యాంటీ బ్యాక్టీరియల్ ఓజోన్ శానిటైజర్ నేను ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసేసాను. మీకు కంప్లీట్ చూపిస్తాను. అది అంటే ఎట్లా పనిచేస్తుందో కూడా డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా నేను వారం యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్, నేను కూడా ఎప్పుడు యూస్ చేయలేదు. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిన తర్వాతే మనం వీడియో చేస్తే బెటర్ అని చెప్పేసి పోయిన వారం అంతా యూస్ చేశాను. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. మా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, దానిపైన ఇక్కడ ఫిక్స్ చేశాను. ఒకటే వాళ్ళు ఇచ్చిన స్క్రూ హోల్ కొట్టేసి డ్రిల్ కొట్టి అక్కడ పెట్టేసి అడాప్టర్ నుంచి 12 volt అడాప్టర్ నుంచి ఆర్ఓ ప్యూరిఫైయర్ది ప్లగ్ ఉంది కదా, అదే ప్లగ్లో కలిపేసాను. దాని కింద మీకు ఓజోన్ శానిటైజర్ కింద ఒకటే మీకు అవుట్లెట్ ఉంటుంది. దానికి ఒక నాజిల్, అంటే నాజిల్ కమ్ వాల్వ్, అది రిటర్న్ అందులో ఎయిర్ వెళ్ళకుండా లోపల మీకు ఓజోన్ తయారైంది బయటికి వస్తుంది. దాంతో ఒకటి సిలికాన్ రబ్బర్ ట్యూబ్ ఇచ్చారు కదా ఇంత పొడుగుది, ఆ ట్యూబ్ తెచ్చి ఇక్కడ ట్యాప్కి కనెక్ట్ చేసేసాను నేను. అయితే అందులో ప్రొసీజర్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే సింపుల్గా చెప్తాను. ఓజోన్ అంటే మీ అందరికీ తెలుసు కదా, O3 అంటే ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అంటే O2 కదా. అంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్లో 2 ఆటమ్స్ ఉంటాయి.
ఓజోన్లో 3 యాటమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఓజోన్ అంటే మీకు ఆక్సిజన్లోని 2 యాటమ్స్ని స్ప్లిట్ చేస్తే ఆ యాటమ్స్ వెళ్ళి వేరే ఆక్సిజన్ మాలిక్యూల్స్కి అటాచ్ అయినప్పుడు మీకు ఓజోన్ గ్యాస్ O3 తయారవుతుంది. అది ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే అది అన్స్టేబుల్ గ్యాస్. అది ఆ ఎక్స్ట్రా యాటమ్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ వదిలించుకునే ప్రాసెస్లో అది ఏం చేస్తుందంటే యాటమ్ని వేరే మెటల్స్కో, బ్యాక్టీరియా, వైరస్, జర్మ్స్కి దేనికైనా అటాచ్ అయిపోయి దాన్ని ఆక్సిడైజ్ చేసేస్తుంది. అంటే మీకు బ్యాక్టీరియా, జర్మ్స్, వైరస్, ఫంగై, ఆల్గే ఇలాంటివి మీకు కిల్ అయిపోతాయి. ఇంకా మెటల్స్, పెస్టిసైడ్స్ ఏమన్నా ఉంటే ఆక్సిడైజ్ అయిపోతాయి. అట్లా మీకు వాటర్కి మీకు శానిటైజ్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. ఇది మంచి ప్రాసెసే. న్యాచురల్లీ మన ఉరుములు, మెరుపులు, థండర్ పడ్డప్పుడు కూడా ఆ థండర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల మీకు మన ఎయిర్లో ఉండే ఆక్సిజన్ స్ప్లిట్ అయ్యి ఓజోన్ తయారవుతుంది. ఆ ఓజోన్ది డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, మీకు గ్యాస్ది పంజెంట్ స్మెల్ ఉంటుంది. అయితే ఇందులో ప్రాసెస్ మరి లోపల ఏముందో వాళ్ళు మెన్షన్ చేయలేదు. అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీతోటన్నా మీకు ఆక్సిజన్ మాలిక్యూల్ స్ప్లిట్ చేసి ఓజోన్ తయారు చేస్తారు, లేకపోతే అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటన్నా ఏదన్నా మీకు హై ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆక్సిజన్ మాలిక్యూల్స్ యాటమ్స్ని స్ప్లిట్ చేసి ఆ ఎక్స్ట్రా యాటమ్స్ని వేరే ఆక్సిజన్ మాలిక్యూల్స్కి అటాచ్ చేసి అట్లా ఓజోన్ గ్యాస్ తయారవుతుంది. ఆ ఓజోన్ గ్యాస్ అనేది వాటర్ ప్యూరిఫికేషన్లో వాటర్ తోటి ఇక్కడ ప్రెషర్గా మిక్స్ చేస్తే ఓజోనేటెడ్ అంటే మంచి ఆక్సిడేటెడ్ వాటర్ ఫామ్ అవుతుంది. అది మీకు ఏ వస్తువు అయినా దాని కింద వాష్ చేసినప్పుడు మీరు ఏదన్నా వెజిటేబుల్స్ కానివ్వండి, లేకపోతే మీరు కిచెన్ ఐటమ్స్, స్పూన్స్, ప్లేట్స్ అన్నీ కడిగినప్పుడు దాని మీద ఏమైనా బ్యాక్టీరియా, వైరస్, జర్మ్స్ ఏమన్నా ఉంటే అవి ఆన్ ద స్పాట్ డెడ్ అయిపోతాయి. టైం కూడా తీసుకోదు, సెకండ్స్లలో మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో అది ఆక్సిడైజ్ చేసి బ్యాక్టీరియాని వాటిని చంపేస్తుంది. 99% బ్యాక్టీరియా ఇంకా వేరే ఆర్గానిజమ్స్ని చంపుతుంది. ఇంకా 75% వరకు పెస్టిసైడ్స్ని కూడా మీకు న్యూట్రలైజ్ చేస్తుంది. చాలా యూస్ఫుల్ ఇది. అయితే ఇది కంటిన్యూస్గా ఏం రన్ అవ్వదు. దాని 12 వోల్ట్ అడాప్టర్ 6 వాట్స్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ట్యాప్ ఆన్ చేసినప్పుడు అక్కడ పవర్ ఇండికేటర్, రెడ్ ఇండికేటర్ ఎల్ఈడి ఉంది కదా, ట్యాప్ ఆన్ చేస్తే మీకు బ్లూ కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ట్యాప్ ఆఫ్ చేస్తే మీకు మళ్ళీ రెడ్ అవుతుంది. అది బ్లూ ఉన్నప్పుడే మీకు అది అంటే ఓజోన్ గ్యాస్ తయారు చేస్తుంది లోపల, అంటే అంతసేపే పనిచేస్తుంది. మిగతా టైం అంతా అది స్టాండ్ బై మోడ్లో ఉండేసి అసలు పవరే కన్జ్యూమ్ చేయదు. ఆ వచ్చిన ఓజోన్ గ్యాస్ ఇక్కడ నుంచి వచ్చేసి ఈ ట్యాప్కి ఇక్కడ నేను దాని హోల్డర్ ఇక్కడ ఫిట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు అటాచ్మెంట్. నేనేం అడాప్టర్ యూస్ చేయలేదు, అడాప్టర్ అవసరం పడలేదు, ఎందుకంటే ఇది సేమ్ థ్రెడ్స్ ఉండే. ఇది ఓపెన్ చేసేసి వాళ్ళు ఇచ్చిన దీనికి హోల్డర్ దీనికి పెట్టేసి ట్యూబ్ దీనికి కనెక్ట్ చేసేసాను. ఇట్లా అంటే మీకు అందులో ఓజోన్ గ్యాస్ మిక్స్ అయిపోయి వాటర్లో ప్రెషర్గా మీకు ఓజోనేటెడ్ వాటర్ వస్తుంది. ఇక్కడ స్మెల్ చాలా, అంటే నేను అనుకున్నా 1 వీక్ యూజ్ చేస్తే తెలుస్తుంది అనుకున్నా, కానీ ఆన్ ద స్పాట్ పెట్టంగానే వితిన్ 10 సెకండ్స్లో నేను వాటర్ ఓపెన్ చేయగానే వాటర్లో ఒక టైప్ ఆఫ్ పంజెంట్ స్మెల్, అది వాళ్ళు క్యాటలాగ్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో కూడా రాశారు. ఇమీడియట్ మీకు తెలుస్తుంది స్మెల్ చూస్తే ఓజోన్ది పంజెంట్ స్మెల్ వస్తుందని చెప్పేసి. అది అప్పుడే ఇమీడియట్ రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే మీకు ఇన్స్టెంట్ అది పనిచేస్తుందా లేదా కూడా తెలుస్తుంది. ఇంకా నాజిల్, ఇంకా డివైస్లో మీరు వెనకాల ఉండే ఫోమ్ మెటీరియల్ ఉంది కదా, అది ఇయర్కి ఒకసారి రీప్లేస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా ఒక 3 ఫోన్లు 3 నాజిల్లు ఇచ్చారు. అంటే టోటల్ 3 ఇచ్చారు. అంటే పర్ ఇయర్ ఒకసారి మీరు చేంజ్ చేయాలి. ఇంకా లైఫ్ ఎన్ని రోజులు పనిచేస్తుందో ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ పర్ ఇయర్ 3 ఇచ్చారంటే 3 సంవత్సరాలు అయితే పక్కా పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత మనం చూద్దాం. యాక్చువల్గా అది మనకి దీపావళి గిఫ్ట్ ప్యాకేజ్లో వచ్చింది కదా, ఏసర్ వాళ్ళు పంపించింది. అది నేను అందుకే అన్బాక్సింగ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఇలాంటి రేర్ ఐటమ్ నేను ఎప్పుడు చేయలేదు. యాక్చువల్గా ఇవి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ మీకు వాటర్ ప్లాంట్స్లో అందులో మీకు వాటర్ ప్యూరిఫికేషన్స్ని, మినరల్ వాటర్ బాటిల్స్ని మీకు స్టెరిలైజ్ ఇంకా శానిటైజ్ చేయడానికి ఈ మెథడ్ వాడతారు. ఇది బెస్ట్ వే టు శానిటైజ్ అన్ని వస్తువులు, మీరు కూరగాయలు, వెజిటేబుల్స్, ప్లేట్స్, స్పూన్స్, ఈవెన్ కూడా మీరు స్కిన్కి తగిలినా ఏం కాదు ఓజోనేటెడ్ వాటర్, మనకి పెద్ద దాంతో ప్రాబ్లం ఏముండదు. కానీ ఓజోన్ గ్యాస్ అనేది మనం ఇన్హేల్ చేయొద్దు. ఇక్కడ పెద్దగా అంత ఏం రాదు. ఇది 45 మిల్లీగ్రామ్స్ పర్ అవర్ అట్లా మీకు గ్యాస్ తయారు చేస్తుంది. కానీ కంటిన్యూస్ ఆన్ ఉండదు కదా, మీరు ట్యాప్ ఓపెన్ చేసినంతసేపే ఫ్యూ సెకండ్స్ ఆన్ ఉంటుంది, మళ్ళీ ఆఫ్ చేయగానే అది ఆఫ్ అవుతుంది. కాబట్టి ఓజోన్ గ్యాస్ది కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. అట్లా ఇది ఓజోన్ అనేది మీకు O3, మీకు ఏదైతే ఓజోన్ మాలిక్యూల్ ఉంటుందో అందులో 3 యాటమ్స్ ఉండడం వల్ల వాటర్ మీకు శానిటైజ్డ్ వాటర్ అయిపోయి మీరు దాని కింద ఏది అంటే మీరు ఈవెన్ క్లాత్ కూడా దాంట్లో తడిపి వాష్ బేసిన్లు కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్లోర్, టేబుల్స్, చైర్స్ అవి తుడిచినా కానీ అన్నీ శానిటైజ్ అవుతాయి. కానీ ఆ వాటర్లో మీకు ఓజోన్ ఎఫెక్ట్ ఓన్లీ 20 మినిట్స్ వరకు ఉంటుంది. అంటే ఆ వాటర్ మీరు యూజ్ చేస్తే 15-20 నిమిషాల లోపల యూజ్ చేసేయాలి. దాని తర్వాత అందులో ఉండే ఓజోన్ మళ్ళీ ఆక్సిజన్ O2 కింద కన్వర్ట్ అయిపోయి మీకు అంటే దాని పవర్ వెళ్ళిపోతుంది. అందుకే 15-20 నిమిషాల్లో ఆ వాటర్ని యూజ్ చేయాలి. కానీ
కానీ రావడం మాత్రం ఇన్స్టెంట్ 1-2 సెకండ్స్లో మీరు ఆన్ చేయగానే ట్యాప్లో డైరెక్ట్ ఓజోనేటెడ్ వాటర్ వస్తుంది. అయితే ఈ విధంగా మన ఏసర్ది ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఓజోన్ శానిటైజర్ ఇట్లా పనిచేస్తుంది. అక్కడ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి వాటర్ తోటి మిక్స్ అయ్యి బయటికి వస్తుంది. ఇంకా మీకు రకరకాల ట్యాప్స్ ఉంటే వాళ్ళు ఎన్నో అడాప్టర్స్ ఇచ్చారు, ఏదైనా పెట్టి యూజ్ చేయొచ్చు. ఇది కొంచెం కాస్ట్లీగా ఉంది. ఇప్పుడు అమెజాన్ లింక్ నేను ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. 16,999 ఉంది. నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ చాలా యూస్ఫుల్. ఇంకా డైలీ ఇట్లా మనం గిన్నెలు ప్లేట్లు అవి మామూలుగా కడగడానికి చాలా బాగుంటుంది. మేము డ్రింకింగ్ వాటర్ దీని నుంచి యూస్ చేస్తాము, ఆరో ప్యూరిఫైర్ నుంచి. ఇంకా ఇది మున్సిపల్ వాటర్ డైరెక్ట్ ఏదైనా వేరే పర్పస్కి దానికి యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఓజోన్ శానిటైజింగ్ వాటర్ అని చెప్పొచ్చు. దానివల్ల మనకి డిషెస్ కానివ్వండి, ఏమన్నా వేరే ఐటమ్స్ వాష్ క్లీన్ అవన్నీ చేసినప్పుడు మనకు ఫుల్ శానిటైజ్ అయ్యి స్టెరిలైజ్ అయ్యి మనకి యూజబుల్ ఉంటాయి. ఇంకా ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. అయితే ఇది ఎట్లా అనిపించింది మీకు ఏసర్ది ఓజోన్ శానిటైజర్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.